నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతుంది. 17 కోట్ల రూపాయలు 168 అభివృద్ధి పనులకు 15వ తేదీన శంకుస్థాపన జరుగుతున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే నియోజకవర్గంలో 658 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ నెల 15న 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. కూటమి నేతలంతా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న జరగబోతున్న అభివృద్ధి పనులు అక్షరాల 658 కోట్ల రూపాయలు. 2 ఏళ్లు కాకముందే అక్షరాల 658 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనులు చేపట్టామంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, అదేవిధంగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క పనులు ఇంత పెద్ద ఎత్తున వేగవంతంగా జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు. 15వ తేదీ ఉదయం 8 గంటలకి ఒకే సమయానికి 168 చోట్ల స్థానిక ప్రజలే ప్రారంభోత్సవం ఆ యొక్క శంకుస్థాపకులుగా ఉంటారు. అదేవిధంగా శంకుస్థాపనలో ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ పనులు కూడా ఈ నెల 15న శంకుస్థాపన చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దిగజారిన అన్నింటినీ కూడా గాడిని పెడుతూ తన అపార పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒకటే, అది ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అమరావతి ఏకైక రాజధానిని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం. ఎందుకని చెప్తున్నానంటే నేను గతంలో చాలాసార్లు చెప్పున్నా, మళ్ళీ కూడా చెప్తాం. ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి సూచనలు, యువనేత నారా లోకేష్ గారి పట్టుదల. నారా లోకేష్ గారు తన బ్రాండ్ ఇమేజ్తో ఏదైతే అందరితో కూడా చక్కటి సంబంధాలు పెట్టుకుని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం ఆకర్షిస్తూ పెట్టుబడులు పెట్టేదానికి చర్యలు తీసుకుంటూ ఆ వచ్చిన పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నేతృత్వంలో సురక్షిత రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో పెట్టే పెట్టుబడులకి అన్ని రకాల కూడా భవిష్యత్ హామీ ఉంటుంది. మనకి ఎక్కడా కూడా సమస్యలు ఉండవు. మనం పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టి ఆ ఉద్యోగాలు కల్పిస్తామంటే అందుకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతంగా చేస్తుంది అన్న నమ్మకాన్ని అందరిలో కలిగించారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు.